హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి కాళీమాత ఛానల్. భగవద్గీతలోని మనం 5వ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం. కర్మ సన్యాస యోగం. సాంఖ్యయోగం నిష్కర్మయోగుల వివరణ. సాంఖ్యయోగి యొక్క నిష్కమ కర్మయోగుల లక్షణాలు, వారి గొప్పతనం, జ్ఞానం యొక్క వివరణ, భక్తితో కూడిన జ్ఞానయోగి సహజ లక్షణాలు. సత్కర్మలను చేసి ఆ కర్మ వల్ల లభించే ఫలాన్ని భగవత్పారణ చేయడం శ్రేష్టమా, లేక కర్మ సన్యాస యోగం గొప్పదా అని అర్జునుడు ప్రశ్నించాడు. సన్యాసం అంటే ఒక త్యాగం కనుక కర్మ త్యాగాన్ని ప్రారంభంలో ఆశించకూడదు, అభ్యసించకూడదు. పరమాత్మకు కర్మఫలాన్ని సమర్పణ చేయడం అనే నిష్కర్మ కర్మను ఆచరించాలి. తద్వారా చింతశుద్ధి లభించిన తర్వాత లౌకికమైన అంటే స్వార్థచింతనటువంటి తమంత తాము తొలగిన తర్వాతే ఏర్పడే ఉత్తమ ఆత్మస్థితి, సమున్నత ఆత్మజ్ఞాన స్థితి కలవారికే కర్మ సన్యాస భావన కలుగుతుంది. అందువల్ల సాధకులు కర్మ సన్యాసం కన్నా కర్మయోగం శ్రేష్టమని తెలుసుకోవాలి. ఉత్తములు లోకంలో మంచి చెడులను తెలుసుకొని ఉత్తమ కర్మలు చేసి ఆత్మతత్వ జ్ఞానంతో కర్మ ఫలితాన్ని పరమాత్మకు సమర్పించి స్వార్థచింతన పూర్తిగా వదిలిపెట్టాలి. ఆ బాటలో ఆత్మజ్ఞానాన్ని ఎవరు పొందుతారో వారు గొప్పవారు. కనుక పరిపక్వ దశలలో జ్ఞానయోగం, కర్మయోగం రెండూ ఒకే రూపమైన గొప్పదనాన్ని కలిగి ఉంటాయి. కనుక ఈ రెండింటిని సమానంగా చూడగలిగేవాడే గనుడు. అసలు కర్మయోగం లేకుండా జ్ఞానయోగాన్ని పొందలేరు. కనుక కర్మయోగి తొందరగా పరమాత్మకు చేరువవుతాడు. ఫలమందు కోరిక లేక పనిచేయటం, నిర్మలమైన హృదయం కలిగి ఉండడం, మనసును స్థిరంగా ఉంచుకోవడం, ఇంద్రియాలు రాగద్వేషాలకు లొంగకుండా ఉండడం, ఈ విశ్వమంతటా పరమాత్మను చూపే స్థితిలో ఉండడం, అవే జ్ఞాని లక్షణాలు. ఇలా సమభావన విశ్వంలో చూడగలవారు జనమరణ రూపమైన వికారాలు పొందరు. కర్మఫలాన్ని పరమాత్మకు సమర్పించాలి. అలా కాక నా వల్లే అన్ని కర్మలు జరుగుతున్నాయి, పూర్తి అవుతున్నాయి, అందువల్ల ఫలం నాదే అనే భావన చేత సంసార బంధుడైన జీవుడు శాంతిని కోల్పోతాడు. ఇంద్రియ భోగాలు తాత్కాలికంగా ఉండేవే, పైగా దుఃఖాన్ని మిగిల్స్తాయి. కనుక వాటి పట్ల ఆసక్తిని పూర్తిగా తొలగించుకోవాలి. కామ క్రోధాదులను వదిలినవారు, మానోనిగ్రహం కలవారు, ఆత్మ గురించి తెలుసుకున్నవారు బ్రహ్మానందాన్ని పొందుతారు. తామరకు పైన నీటి బుట్టులా పాపాలు అంటకుండా బ్రతకగలుగుతారు. అధికార కోసం వెంపర్లాడటం, డబ్బు సంపాదన, ఆస్తుల్ని అపరిమితంగా కూడబెట్టుకోవడం అనే నిరంతర సుఖచింతన పట్ల వ్యామోహం సన్నగిల్లాలే. అప్పుడు మనసు, బుద్ధి, ఇంద్రియాలు వశంలోకి వస్తాయి. ఇటువంటి సక్రమ జీవనం వల్ల కోరికలు, భయాలు, కోపం దూరమైతే మానవుడు ఈ లోకంలో ఆనందమయంగా ఉంటాడు. కేవలం పరమాత్మ యజ్ఞములకు, మంచి పనులకు, తపస్సులకు సిద్ధించే ఫలాన్ని తీసుకోవడానికి అర్హుడు. అన్ని లోకాలకు అధిపతి, అన్ని ప్రాణకోట్లకు ఆత్మీయుడైన పరమాత్మ అపార దయ కలవాడు, పరిమితి లేని ప్రేమకు ఒక స్వరూపం. ఇది తెలిసినప్పుడే మానవుడు శాంతిని పొందుతాడు. మానవులందరికీ భౌతికత చాలా అవసరం. మన సనాతన ధర్మాన్ని చాటి చెప్పే మహోన్నతరమైన ఈ భగవద్గీతను మన పిల్లలకు మనకు తెలిసిన దాంట్లో కొద్దిగా వివరిస్తూ మన సనాతన ధర్మాన్ని, మన భగవంతుని వాళ్ళకు ఇప్పుడే పునాది రూపంలో వాళ్ళకి ఇప్పుడే మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భౌతికతకు సంబంధించిన కాకుండా ప్రతి గ్రంథాల్లో మనకి ఏదో ఒక రూపంలో కనబడుతున్న ఆ దైవానికి సంబంధించిన సందేశాన్ని మన పిల్లలకు మీకు తోచిన ప్రతిసారి ఒక్క లైను, ఒక్క వివరణ ఇచ్చినా చాలు. మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంలో ముఖ్యంగా శ్రీమూర్తి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము.